జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. తెలంగాణలో ఎన్నికలు ముగిసిపోయాయి. ఇక్కడ ప్రజా తీర్పు స్పష్టంగా వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఏపీ వంతు. ఏపీలో ఎన్నికలకు మరో 2 నెలల సమయం ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలు కూడా అభ్యర్థులను ఫైనల్ చేసే దిశగా ముందుకు సాగుతుంటే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక అడుగు ముందుకు వేసిందనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు పూర్తిగా సిద్ధమైపోయారు. ఇప్పటికే ఇన్ఛార్జీలను కూడా ప్రకటిస్తున్నారు. ఓ పక్క ఎమ్మెల్యే అభ్యర్థులు, మరో పక్క ఎంపీ అభ్యర్థులను కూడా ఫిక్స్ చేస్తూ వరుసగా లిస్టులు కూడా విడుదల చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రధాన పార్టీలన్నీ స్పీడును పెంచేశాయి. ఏపీలో ప్రతి వ్యూహాలతో దూసుకు వెళ్తున్నాయి. మరోసారి అధికారమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ మరింత జోరుగా ముందుకు వెళ్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అనేక సర్వేల ఆధారంగా నియోజకవర్గాల్లో అభ్యర్థులు మార్చుతూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయా నియోజకవర్గాల పార్టీ పరిస్థితులు, అంచనాలు, బలగం ఇలా చాలా విషయాలు పరిగణలోకి తీసుకుంటున్నారు. మొదటి విడతలో 11 మంది, సెకండ్ లిస్టులో 27 మంది, మూడో లిస్టులో 21 మంది, నాలుగో లిస్టులో 9 మంది ఇన్ఛార్జీలను మార్చారు. మొత్తానికి 4 విడతల్లో 58 అసెంబ్లీ సెగ్మెంట్లకు 10 లోక్సభ స్థానాల ఇన్ఛార్జీలు నియమించారు. త్వరలోనే మరో 2 విడతల్లో అభ్యర్థులు మార్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. జనవరి నెల చివరి కల్లా మొత్తం అంతా పూర్తి జాబితా ఇవ్వాలనేది వైసీపీ ప్లాన్. అభ్యర్థుల ఎంపికపై స్పీడ్ పెంచింది వైసీపీ. ఇన్ఛార్జీల మార్పుపై కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే దశల వారీగా నియోజకవర్గాల ఇన్ఛార్జీల 4 లిస్టులు రిలీజ్ చేసిన వైసీపీ మిగిలిన అభ్యర్థుల ఎంపికపై మరింత స్పీడ్ పెంచింది. ఈ తరుణంలో పలువురు ఎమ్మెల్యేలు, నేతలకు సీఎంఓ నుంచి పిలుపు అందడంతో తాడేపల్లికి క్యూ కడుతున్నారు. ఇక శిల్పా చక్రపాణి రెడ్డి, రమేష్ బాబు, కొట్టు సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ సీఎంఓకు వెళ్లారు. రేపల్లి ఇన్ఛార్జిగా నియమించాలని మోపిదేవి పట్టుబడుతూ ఉంటే ఇప్పటికే ఈ ఊరు గణేష్ను నియమించింది వైసీపీ. ఈ క్రమంలో వైసీపీ అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. వైసీపీ రాజీనామాల పర్వం కూడా కొనసాగుతోంది. సీటు దక్కకపోవడంతో పలువురు నాయకులు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నేరుగా హామీ ఇచ్చినా ఈసారి ఎంపీ టికెట్, ఎమ్మెల్యే టికెట్ ఏదీ లేదని, అక్కడ తాను కొత్త ఇన్ఛార్జి నియమిస్తున్నాను, వారికి సపోర్ట్ చేయాలని చెప్తున్నా సరే వారు మాత్రం నిరాకరిస్తున్నారు. పార్టీకి దూరం అవుతున్నారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి మాత్రం ముందుకు సాగుతున్నారు. ఆయన సంక్షేమ పథకాలే ఓటుగా మలుస్తాయని ఆయన భావిస్తున్నారు. కొత్త ఇన్ఛార్జీలను నియమిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక 5వ జాబితాకు సంబంధించి కసరత్తు అయితే పూర్తయినట్టు తెలుస్తోంది. ఇందులో 4 ఇన్ఛార్జీల మార్పు అయితే ఉండబోతోంది. 4 స్థానాల్లో, సిట్టింగ్ల స్థానాల్లో ఇన్ఛార్జీల మార్పు ఉండబోతోంది. అలాగే 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా మార్పు అయితే ఉండబోతోంది. జగన్మోహన్ రెడ్డి ఇన్ఛార్జీలకు పూర్తి హామీ ఇస్తూ ఉన్నారు. మీకే టికెట్స్ అనే క్లారిటీ కూడా ఇస్తున్నారు. ఈ 2 నెలల కాలంలో ప్రజల్లో పూర్తిగా ముందుకు సాగాలని కూడా తెలియజేస్తూ ఉన్నారు. మొత్తానికి నర్సాపురం సెగ్మెంట్ పై కూడా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. అక్కడ రఘురామకృష్ణరాజు ఎంపీగా కొనసాగుతున్నారు వైసీపీ తరఫున. కానీ ఆయన ధిక్కార స్వరం వినిపించి వ్యతిరేకంగా మారిపోయారు. అక్కడ బీసీ అభ్యర్థిని నిలపాలని ఈసారి వైసీపీ ఆలోచన చేస్తోంది. అయితే క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన 2 కూడా పోటీ పడుతున్నారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి మార్క్ స్ట్రాటజీ గోదావరి జిల్లాలో నర్సాపురం పార్లమెంట్ సెగ్మెంట్పై ఏ విధంగా ఉంటుందనే చర్చ కూడా సాగుతోంది.